మారుమూల గ్రామాల్లోకి వచ్చి ప్రజలకు కావలసిన ఉచిత వైద్య సేవలను అందిస్తున్న మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషల్ హాస్పిటల్ కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం రోజు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉచిత వైద్య సేవ శిబిరం సుతారి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సుతారి రమేష్ మాట్లాడుతూ ప్రజలందరికీ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి బీబీపేట మండల తరఫున స్పెషల్ థ్యాంక్స్, వాళ్ళకు స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఉచితంగా ఫ్రీ సర్వీస్ చేసి మరి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అందిస్తున్నందుకు చాలా సంతోషం. మరి ఇట్లానే వారికి కూడా మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం ఏంటంటే బీబీపేట మండలం మొత్తం కూడా ప్రతి గ్రామంలో డేట్ వైజ్గా ఫిక్స్ చేసి గ్రామంకు ప్రతి గ్రామానికి కూడా పూర్తి చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి వారికి తెలియజేసిన వాళ్ళ డేట్ ప్రకారము ఆ ఊర్లో ఒకరోజు ముందు చాటింపు చేసి అన్ని కార్యక్రమాలు ఆ రోజు కూడా నిర్వహించడం జరుగుతుంది బీబీపేట మండలం మొత్తం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు చూపించుకున్న వాళ్ళందరూ కూడా రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడికి బస్సు రావడం జరుగుతుంది. మరి బస్సులో వెళ్ళి అక్కడ ఫుడ్ కానీ ఏదైనా పూర్తిగా ఫ్రీ సర్వీస్తోని వారికి హాస్పిటల్లో ఆపరేషన్ సంబంధించిన ఏది అవసరం ఉన్నా చేయడానికి వారు ముందుకున్నారు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకొని వినియోగించుకొని ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకోలేదు మీరు. ఎందుకంటే మరి మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మంచి పేరున్న హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ వారు మనకు టైం ఇవ్వడమే కష్టము. కాబట్టి ఇది ట్యాబ్లెట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ పిల్లలకు సంబంధించి జ్వరము, దగ్గు, జలుబు ఉన్న, పెద్దలకు సంబంధించి ఆకలి లేకపోయినా, జీర్ణం కాకపోయినా టానికలు కానీ, బలాని టానికలు కానీ, అలాగే డాక్టర్ల బృందం ఎవరైతే అవసరం ఉంది హాస్పిటల్ పర్పస్ కొరకు వాళ్ళకు కన్ను ఆపరేషన్లు అయినా, చెవి ఆపరేషను, ముక్కు ఆపరేషను, గర్భసంచి ఆపరేషన్లు, పిల్లలు కాకుండా ఆపరేషన్లు, అలానే నడుములకు మోకాలకు ఎంఆర్ఐ స్కానింగు అవసరం ఉన్న పేషెంట్ల కొరకు, అలాగే బాడీలో ఎక్కడైనా ఎక్స్రేల కొరకు, గుండె పరీక్షల కొరకు, రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కొరకు, అలానే మనము ఒక పాంప్లెట్ ఉన్నాయి హాస్పిటల్ తరఫున. ఆ పాంప్లెట్లో ఉన్న ప్రతిదీ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి ఉచితంగా చేయడం జరుగుతుంది సార్ గారి ఆధ్వర్యంలో. రేపు పొద్దున 9 గంటలకు ఇక్కడికి గ్రామ పంచాయతీ వద్ద బస్సు వచ్చి పేషెంట్లను తీసుకెళ్ళి హాస్పిటల్లో 2-3 రోజులు ఉంటారు. వాళ్ళకు బెడ్డు, డాక్టర్ చూడడము, ఫుడ్డు అన్నీ కూడా పేషెంట్ దగ్గరికి రావడం జరుగుతుంది. అలానే వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు టెస్టులు, ఆ టెస్టుల తర్వాత అవసరం ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్లు, వాళ్ళకు ఇంకా ఆపరేషన్ ఉన్న వాళ్ళకు ఆపరేషన్లు, ఇవన్నీ కూడా హాస్పిటల్లో ఉచితంగా చేయడం జరుగుతుంది. అలానే మళ్ళీ బస్సు వచ్చి మన బీబీపేట మండలం గ్రామ పంచాయతీ వద్ద వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ ఉచితంగానే ఇక్కడికి బస్సు పంపించి అన్ని సౌకర్యాలు చేయించిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీస్తుంది బస్సు. దీనికి ఈరోజు దాదాపు 350-400 మంది పేషెంట్లకు మందులు సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇంకా వస్తున్నారు పేషెంట్లు, వాళ్ళకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి చెకప్ చేసి మందులు ఇస్తున్నాము. ఈ క్యాంప్ ఆధ్వర్యంలో రమేష్ సార్ గారికి మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాము.